నన్ను చాలామంది మన ఫాలోవర్స్ అడిగే మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఏ టైంలో జాయిన్ అయితే ఈజీగా విన్ అవ్వచ్చు, లాస్ని అవాయిడ్ చేయొచ్చు అనేది. ఈ వీడియో చూస్తే ఫుల్గా మీకు క్లారిటీగా లాస్ అనేది ఎప్పటికి కూడా ఉండదు. ఫుల్ వీడియో చూసిన వాళ్ళకు అర్థమైపోతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం కూడా అర్థం కాదు. నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎట్లా అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక మ్యాచ్ మీరు ఆడేది, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, బాస్కెట్బాల్, అది మీ స్కిల్ని బట్టి మీరు ఏదో ఒక మ్యాచ్ చూస్ చేసుకుంటారు. మ్యాచ్ చూస్ చేసుకోవడం అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి 6 hours ఉంది ఇదేదో మ్యాచ్. సో మినిమం ఈ టైమింగ్ అనేది మీరు ఎప్పుడు చూసుకోవాలంటే అట్లీస్ట్ మ్యాచ్కు 4 hours ముందు లేదా 3 hours ముందు అట్లీస్ట్ ఇట్లా చూసుకొని జాయిన్ అవ్వడం స్టార్ట్ చేయాలి. సో జాయిన్ అవ్వడం ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలి? లాస్ట్ 30 minutesలో జాయిన్ అవ్వచ్చు కదా, ఇప్పుడే ఎందుకు జాయిన్ అవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు కదా. సో ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఈ 4 కాంటెస్ట్లు అయితే ఫిల్టర్ చేసి పెట్టిన. ఓకే, సో మీరు పర్సనల్గా ఏవి జాయిన్ అవుతారో దాంట్లో చెక్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు నేనైతే ఇందులో చూపిస్తా మీరు ఎందుకు లాస్ అవుతారు. అట్ ఏ టైం ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ లీగ్ ఉంది కదా, ఒకటేసారి ఈ లీగ్స్ 10 జాయిన్ అవుతారు, లేదా ఈ లీగ్స్ 10 జాయిన్ అవుతారు, ఇవి ఒక 10 జాయిన్ అవుతారు, ఇవి ఒక 10 జాయిన్ అవుతారు. ఇలా జాయిన్ అవ్వడం వల్ల మీరు మ్యాక్సిమం లాస్ అవ్వడానికే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మీరు అనుకుంటారు నేను పర్ఫామ్ చేస్తే విన్ అవుతా, నేను పర్ఫామ్ చేయకపోతే ఓడిపోతా, దాంట్లో ఏముంది, నా టీం సరిగ్గా లేకపోతే నేను ఎక్కడైనా ఓడిపోతా అనుకుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ టీం మంచిగా ఉందనుకో నువ్వు అన్నీ విన్ అవుతావు. బట్ నీ టీం బ్యాడ్ ఉందనుకో అన్నీ ఓడిపోతావు. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి, నేను ఒకటి చెప్తా. నీ టీమే బ్యాడ్ ఉందంటే నీకంటే బ్యాడ్గా టీం క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉంటారా ఉండరా? అదొక్కటి ఆలోచించండి, డెఫినెట్గా ఉంటారు. సో దాన్నే మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేయాలి, అక్కడ మీరు లాస్ని కవర్ చేసుకోవాలి. సో అది ఎట్లా అనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకేసారి ఇవి 10 వేస్తే ఏం జరుగుతుందంటే, ఎగ్జాంపుల్ ఈ 35 రూపీస్ కాంటెస్ట్ ఓపెన్ చేయండి. సో 35 రూపీస్ కాంటెస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఆల్రెడీ ఒక ప్లేయర్ ఉన్నాడు, ద సాకర్ మ్యాన్ అని. ఓకే, ఆల్రెడీ జాయిన్ అయిన ఉన్నాడు, అండ్ ఆనంద్ 71 ఎవరో జాయిన్ అయిన ఉన్నారు. సరే పోనీ, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 66లో ఎవరైనా ఉన్నారా? వీళ్ళిద్దరు వేరే ఉన్నారు. ఈ 19 రూపీస్ కాంటెస్ట్లో సాకర్ మ్యానే మళ్ళీ ఉన్నాడు, అంటే 35 రూపీస్ కాంటెస్ట్లో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ 19 రూపీస్ కాంటెస్ట్లో ఉన్నాడు. ఇందులో సేమ్ పర్సన్ ఉన్నాడు, ఇందులో సేమ్ పర్సన్. ఇందులో ఉన్నాడో లేదో చూద్దాం. ఓకే, సో ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇందులో కూడా సేమ్ పర్సన్ ఉన్నాడు, సాకర్ మ్యాన్. అయితే ఇప్పుడు నువ్వేం చేసినావు, ఈ కాంటెస్ట్ అప్పుడే జాయిన్ అయినావు, ఇది కూడా జాయిన్ అయినావు, ఇది కూడా జాయిన్ అయినావు. ఈ 3 జాయిన్ అయినావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నీ టీం బాగుంది, ఫుల్ పాయింట్స్ వచ్చినాయంటే ఈ 3 లీగ్స్ విన్ అవుతావు. బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ నీ ఆపోనెంట్ అయిన ఈ యాంగ్రీ ద సాకర్ మ్యాన్ అతను నీ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, ఇక నువ్వు అల్టిమేట్ క్లీన్ స్వీప్ ఇక ఈరోజు దాన్ని ఎవ్వరు కూడా బీట్ చేసే టీం కాదని ఆ లెవెల్ క్రియేట్ చేసినావు. బట్ ఈ సాకర్ మ్యాన్ అనే అతను ఏం చేసిండు, నీ టీంకి ఒక 560 పాయింట్లు వచ్చినాయి అనుకుందాం. అసలు ఇక అది దునియా క్లీన్ స్వీప్, మెగా క్లీన్ స్వీప్ యాక్చువల్గా అయితే. బట్ యాంగ్రీ సాకర్ మ్యాన్ ఏం చేసిండు, నీకంటే కొంచెం ఒక చిన్న మైనర్ చేంజ్తో యాంగ్రీ సాకర్ మ్యాన్కి ఒక 561 పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం. మీకంటే ఎన్ని పాయింట్స్ ఎక్క? 1 పాయింట్ ఎక్క. యాక్చువల్లీ నువ్వు 560 అనేది మెగా క్లీన్ స్వీప్. ఈరోజు ఏది జాయిన్ అయినా విన్ అవుతావు. బట్ ఈ ఈ సాకర్ మ్యాన్ అనే ప్లేయర్ ఏం చేసిండు, నీలాంటి గట్టి టీమే జస్ట్ 1 పాయింట్ ఎక్కువ వచ్చేటట్టు క్రియేట్ చేసుకున్నాడు. దాని అర్థం ఏంటి, అల్ట్రా క్లీన్ స్వీప్ అయ్యే నువ్వు తన కింద జాయిన్ అవ్వడం వల్ల ఈ 3 లీగ్స్ లాస్ అవుతావు. ఓకే, ఇది అర్థమైందా? అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నీ టీం 560 ఉన్నప్పుడు అది దునియా క్లీన్ స్వీప్. బట్ నువ్వు జస్ట్ ఈ 3 లీగ్సే చేసినావు. ఆ 3 లీగ్స్లలో సాకర్ మ్యాన్ అని ఉన్నాడు, దానికి 561 పాయింట్స్ ఉన్నాయనుకో, 1 పాయింట్ తోటి ఆబ్వియస్గా తనే విన్ అవుతాడు. ఎనీహౌ నీది మంచి టీం, బట్ నీకంటే 1 పాయింట్ తెచ్చిన ఆయన కింద నువ్వు జాయిన్ కావడం వల్ల ఏమైంది, నువ్వు అన్ని లీగ్స్ కూడా లాస్ అవుతావు. నువ్వు అనాలిసిస్ చేసిందంతా వేస్ట్ అవుతుంది, నీ హార్డ్ వర్క్ వేస్ట్ అవుతుంది, నీ ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ అవుతుంది.
సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తా. ఫస్ట్ థింగ్ మీరు నేను స్టార్టింగ్లోనే చెప్పింది ఏంటి, మినిమం ఈ టైమింగ్ చూసుకోండి. మ్యాచ్ టైమింగ్ తక్కువలో తక్కువ 4 అవర్స్ ఉండాలి. ఇక లాస్ట్ కాదనుకుంటే 3 అవర్స్ ముందు జాయిన్ అవ్వడం స్టార్ట్ చేయాలి. సో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందో చెప్తా. నువ్వు 4 అవర్స్ ముందు స్టార్ట్ చేసినావు. సో ఫస్ట్ ఏం చేస్తున్నావు, ఈ లీగ్ జాయిన్ అయిపోతున్నావు. ఓకే, సో 35 రూపీస్ ఇప్పుడు జాయిన్ అయినావు. ఆ లీగ్ ఫిల్అప్ అయిపోయింది. ఆ లీగ్లో ఎవరెవరు ఉన్నారు, ఆనంద్, సాకర్ మ్యాన్ ఉన్నారు. సో నెక్స్ట్ లీగ్ ఎప్పుడు జాయిన్ కావాలి, ఇప్పుడే జాయిన్ కావద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సాకర్ మ్యాన్ అని ఉన్నాడు. అంటే ఇక్కడ సాకర్ మ్యాన్ అనే కాదు, వేరే ప్లేయర్స్ కూడా ఇట్లా జాయిన్ అవుతూనే ఉంటారు. కాబట్టి ఈ లీగ్స్లల్లో అట్ ఏ టైం జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళే కనబడతారు. సో వాళ్ళ కింద నువ్వు జాయిన్ అయితే, నేను ఆల్రెడీ ఏం చెప్పినా, జస్ట్ 1 పాయింట్ డిఫరెన్స్ తోటి అట్లా ఓడిపోయినప్పుడు నీ హార్డ్ వర్క్ వేస్ట్ అవుతుంది, నీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది. సో 35 రూపీస్ కాంటెస్ట్ జాయిన్ అయినావు. సో ఇది జాయిన్ అయితే ఇందులో కూడా తనే ఉన్నాడు కాబట్టి క్లాష్, అంటే తన వల్ల నువ్వు నీ టీం మంచిగా ఓడిపోతావు. దీంట్లో కూడా తనే ఉన్నాడు కాబట్టి మళ్ళీ జాయిన్ అవ్వడం స్టార్ట్ చేసిండు వీడు. సో ఇట్లుంటుంది. దీన్ని ఎట్లా వాడు చేయాలి, 35 రూపీస్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జాయిన్ కాకు. మన మ్యాచ్కి ఎంత 4 అవర్స్ అని చెప్పినా కదా, 4 అవర్స్ or 3 అవర్స్. ఆ తర్వాత గ్యాప్ ఏం తీసుకో, ఒక లీగ్ జాయిన్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ గ్యాప్ తీసుకో. ఓకే, ఒక 20 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఫిల్టర్ పెట్టేసుకొని, ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఫిల్టర్ ఆప్షన్ పెట్టేసుకొని అండ్ ఓపెన్ చేసుకో ఈ లీగ్స్లల్లో సాకర్ మ్యాన్ అంటే నీ ఆపోనెంట్ ఉన్నాడా, ఇందులో లేడు కదా. సో ఇదొక లీగ్ వేసుకో, అయిపోయింది. 2 లీగ్స్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 కాంటెస్ట్లు వేద్దాం అనుకుంటున్నావు ఈ మ్యాచ్కి, 2 జాయిన్ అయిపోయినావు. ఇంకా 4 గంటల్లో నువ్వు 8 జాయిన్ కావాలి. 20 మినిట్స్ గ్యాప్ తీసుకున్నా కూడా నువ్వు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఓకే, మళ్ళీ ఒక 20 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ 1-2 లీగ్స్ వేసుకో, చూసుకో ఆపోనెంట్స్ వాళ్ళే ఉన్నారా లేదా అనేది. ఇట్లా 4 గంటల లోపు 20 మినిట్స్ గ్యాప్ తీసుకోవడం, లేదంటే ఒక 10 మినిట్స్, లేదు నేను 20 మినిట్స్ ఆగా అనుకుంటే అట్లీస్ట్ నువ్వు 15 మినిట్స్ గ్యాప్ తీసుకో, లేదంటే లాస్ట్గా 10 మినిట్స్ గ్యాప్ ఇది తీసుకొని అట్లా జాయిన్ అయినాం అనుకో, 10 లీగ్స్ ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. 10 లీగ్స్లల్లో డిఫరెంట్ ఆపోనెంట్స్ ఉన్నారనుకో. ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకుందాం. నీ టీంకి 560 పాయింట్స్ వచ్చినాయి ఈరోజు, మెగా క్లీన్షిప్ టీం. ఓకే, సో నిన్ను బీట్ చేసే సాకర్ మ్యాన్ టీం ఎగ్జాంపుల్ చెప్పినా కదా, సాకర్ మ్యాన్ అనేటోడికి 561 పాయింట్స్ ఉన్నాయి. వాడు నీకు ఒకటే లీగ్లో ఉన్నాడు. ఆ లీగ్ నువ్వు ఓడిపోతావు, కానీ మిగతా 9 లీగ్స్ మాత్రం 1 సైడెడ్ విన్ అవుతావా కావా, డిఫరెన్స్ ఇదే మీరు లూజ్ అవడానికి. అక్కడ ఒకటే లీగ్లో సాకర్ మ్యాన్ ఉంటే ఏమైంది, 1 పాయింట్ వల్ల నువ్వు అన్నీ లాస్ అయినావు, నీ వర్క్ వేస్ట్ అయింది, నీ అనాలిసిస్ వేస్ట్ అయింది, నీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయింది. బట్ నేను చెప్పినట్టు జాయిన్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒక్క లీగ్ పోతుంది, కానీ మిగతా 9 లీగ్స్ కూడా నువ్వు ఈజీగా విన్ అవుతావు. లేదు మిగతా 9 లీగ్స్ కాకుండా వరస్ట్ కేసు నీ టీం మీడియం ఉందనుకో, అట్లీస్ట్ 3-4 కాంటెస్ట్ వస్తాయి. లేదు డమ్మీ ఉందనుకో, అట్లీస్ట్ ఒక కాంటెస్ట్ అన్నా రావచ్చు. ఇక అసలు పని చేయని టీం పెట్టినామంటే అన్నీ పోతాయి అనుకో, అది వేరే విషయం. ఈ విధంగా జాయిన్ అయితే ఏంటంటే నీ టీం మీడియం ఉన్నా, మంచి టీం ఉన్నా, ఎబో యావరేజ్ ఉన్నా, బిలో యావరేజ్ ఉన్నా కొన్ని కాంటెస్ట్లు అన్నీ వస్తాయి. మీ మనీ లాస్ కాకుండా అట్లీస్ట్ మీ రిటర్న్స్ అన్నీ వస్తాయి. ఆర్ఎల్స్ మీరు ఎక్కువగా మనీని రిటర్న్ తీసుకోలేక ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, లేదంటే మీ లాస్ రికవర్ అవుతుంది, ఇట్లుంటుంది. అంతేగాని లేదు ఓపిక లేదు, ఇవన్నీ ఒకటేసారి జాయిన్ అయినావు అనుకో, ఇవి 10 అన్ని లీగ్స్లో ఒకడే ఉంటాడు. వాడు నీకంటే 1 పాయింట్ ఎక్కువ తెచ్చినా కూడా నువ్వు అన్ని లీగ్స్ లాస్ అవుతావు. అది ప్రూవెన్ ఫ్యాక్ట్. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 1000 రూపీస్ ట్రయల్ చేసుకోండి. 10 కాంటెస్ట్లు ఒకటేసారి జాయిన్ అవ్వకుంటే ఒక 10 మ్యాచ్లు ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. నేను చెప్పిందే జరుగుతుంది అక్కడ. సో హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నేను ఇచ్చే టీమ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, జాయిన్ అయిపోండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్ అదే పెడతా, ఛానల్ లింక్ టెలిగ్రామ్ది, అక్కడ జాయిన్ అవ్వచ్చు మీరు నా టీమ్స్ కావాలనుకున్నాలో. అండ్ టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ వస్తాయి. వీడియో ఎట్లుందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎప్పుడైనా ఇట్లా ఫీల్ అయ్యారో లేదో కూడా నా కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను ఇంకా మంచి వీడియోస్ మీకు తీసుకొస్తాను.